శాంతి. ఆగస్ట్ 5వ తారీఖు 2025 ఉదయం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఈ వేశ్యాలయాన్ని శివాలయంగా చేసేందుకు తండ్రి వచ్చారు. వేశ్యలకు కూడా ఈశ్వరీయ సందేశమునిచ్చి వారి కళ్యాణం చేయడం మీ కర్తవ్యం. ప్రశ్న: ఏ పిల్లలు తమను తాము చాలా నష్టపరుచుకుంటారు? జవాబు: ఏ కారణంగానైనా మురళిని మిస్ చేసుకుంటే అటువంటి వారు తమను తాము చాలా నష్టపరుచుకుంటారు. అనేక మంది పిల్లలు పరస్పరములో అలిగి క్లాస్కు కూడా రారు. ఏదో ఒక నెపము చెప్పి ఇంట్లోనే నిద్రపోతారు. దీని వలన వాళ్లను వాళ్లే నష్టపరుచుకుంటారు. ఎందుకంటే ప్రతిరోజు బాబా ఏవో కొన్ని యుక్తులు తెలియజేస్తూనే ఉంటారు. వినలేదంటే ఎలా అమలుపరుస్తారు? ఓం శాంతి. ఇప్పుడు మనము విశ్వానికి యజమానులుగా అయ్యేందుకు పురుషార్థము చేస్తున్నామని మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు తెలుసు. భలే మాయ మరపింపజేస్తుంది. కొంతమందిని రోజంతా మరపింపజేస్తుంది. స్మృతి చేస్తే కదా సంతోషము కలిగేది. మనలను భగవంతుడు చదివిస్తున్నారని కూడా మర్చిపోతారు. మర్చిపోయినందున సర్వీస్ కూడా చెయ్యలేరు. రాత్రి కూడా బాబా అర్థం చేయించారు కదా, నీచాతి నీచమైన వేశ్యలకు కూడా సర్వీసు చెయ్యాలి. మీరు తండ్రి ఇచ్చిన ఈ జ్ఞానాన్ని ధారణ చేస్తే విశ్వమహారాణులుగా అవ్వచ్చని వేశ్యలకు మీరు ప్రేరణ కలిగించవచ్చు. ధనవంతులు వారి వలె అవ్వలేరు. ఎవరికి అన్నీ తెలుసో చదువుకున్నవారుగా ఉంటారో వారు వేశ్యలకు జ్ఞానమిచ్చే ఏర్పాటును చేయగలరు. అప్పుడు పాపం వారికి చాలా సంతోషం కలుగుతుంది. ఎందుకంటే వారు కూడా అబలలే కదా. వారికి మీరు అర్థం చేయించవచ్చు. యుక్తులనైతే బాబా చాలా తెలియజేస్తూనే ఉంటారు. మీరే శ్రేష్టాతి శ్రేష్టంగా ఉండి నీచాతి నీచంగా అయ్యారని వారికి చెప్పండి. మీ వల్లనే భారతదేశము వేశ్యాలయమైపోయింది. ఇప్పుడు మీరు ఈ పురుషార్థము చేస్తే శివాలయములోకి వెళ్ళగలరు. ధనము కొరకు మీరిప్పుడు ఎంత మలినమైన పనిని చేస్తున్నారు. ఇప్పుడు దీనిని వదలండి. ఈ విధంగా అర్థం చేయిస్తే వారు చాలా సంతోషిస్తారు. మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు. ఇది మంచిదే కదా. పేదలకు భగవంతుడే సహాయం చేస్తారు. ధనము కొరకు వారు చాలా నీచమైన పనిని చేస్తారు. అది కూడా వ్యాపారము వలె చేస్తారు. సర్వీసు వృద్ధి చేసేందుకు యుక్తులు రచిస్తామని పిల్లలంటారు. కొంతమంది పిల్లలు ఏదో ఒక విషయంలో అలుగుతారు కూడా. చదువును కూడా వదిలేస్తారు. చదువుకోకుంటే నష్టపోయేది మేమే అని అర్థం చేసుకోరు. అలిగి కూర్చుండిపోతారు. పలానా వారిలా అన్నారు, అందుకే మేము రామని అంటారు. వారానికి ఒకసారి అతి కష్టముతో వస్తారు. బాబా మురళీలలో రకరకాల సలహాలనిస్తూ ఉంటారు. మురళి అయితే వినాలి కదా. క్లాసుకు వస్తేనే వినగలరు. చాలామంది కారణంగానో అకారణంగానో నెపాలు చెప్పి నిద్రపోతారు. సరే, ఈరోజు పోయేది వద్దని అనుకుంటారు. అరే, బాబా ఎంతెంత మంచి పాయింట్లు వినిపిస్తారు. సర్వీసు చేస్తే శ్రేష్ఠ పదవిని కూడా పొందుతారు. ఇది చదువు.
బెనారస్ హిందూ విశ్వవిద్యాలయము మొదలైన వాటిలో అనేక శాస్త్రాలను చాలా చదువుతారు. వేరే పనులేవీ లేకుంటే కేవలం శాస్త్రాలను కంఠోపాఠము చేసి సత్సంగాలను ప్రారంభం చేస్తారు. వారికి ఎటువంటి లక్ష్యము, ఉద్దేశ్యము మొదలైనవేవీ ఉండవు. ఈ చదువు ద్వారా అందరి నావ తీరాన్ని చేరుతుంది. కావున పిల్లలు అటువంటి అధముల సేవను చేయాలి. ఇటువంటి వారు వస్తున్నారని తెలిస్తే ధనవంతులు లోపలికి వచ్చేందుకు ఇష్టపడరు. దేహాభిమానముంది కదా, వారికి సిగ్గవుతుంది. లేకుంటే వారి కొరకు వేరే పాఠశాల తెరవండి. ఆ చదువు పైసాకు కొరగానిది. శరీర నిర్వహణ కొరకు చదువుకుంటారు. ఇది 21 జన్మల కొరకు ఉపయోగపడుతుంది. అనేక మంది కళ్యాణము జరిగిపోతుంది. బాబా, మా ఇంట్లో గీతా పాఠశాలను తెరవవచ్చునా అని మాతలు తరచుగా అడుగుతూ ఉంటారు. వారిలో ఈశ్వరీయ సేవ చెయ్యాలనే అభిరుచి ఉంటుంది. పురుషులు ఇక్కడ అక్కడ క్లబ్బులు మొదలైన వాటిలో తిరుగుతూ ఉంటారు. ధనవంతులైతే ఇక్కడే స్వర్గముందని ఎన్నో ఫ్యాషన్లు మొదలైనవి చేస్తుంటారు. కానీ దేవతల సహజ సౌందర్యము ఎలా ఉందో చూడండి. ఎంత తేడా ఉంది. ఇక్కడ నిజము తెలిపిస్తారు కనుక చాలా కొద్ది మంది మాత్రమే వస్తారు. అది కూడా పేదవారే వస్తారు. వెంటనే ఆ వైపుకు వెళ్ళిపోతారు. అక్కడకు కూడా అలంకరించుకొని వెళ్తారు. గురువులు నిశ్చితార్థాలు కూడా చేయిస్తారు. ఇక్కడ రక్షించేందుకు నిశ్చితార్థము చేస్తారు. కామచితిపై ఎక్కకుండా రక్షింపబడాలని నిశ్చితార్థము చేస్తారు. జ్ఞానచితిపై కూర్చొని పదమాపదం భాగ్యశాలురుగా అవుతారు. ఈ సర్వనాశనం చేసే వ్యాపారము వదిలి స్వర్గానికి పదండని తల్లిదండ్రులకు చెప్తారు. అందుకు వారు ఏం చెయ్యాలి? ప్రపంచంలోని వారు కులానికి చెడ్డ పేరు తెస్తారని మాపై విరుచుకుపడతారని అంటారు. వివాహం చేయకపోవడం నియమానికి విరుద్ధమని, లోక గౌరవము, కులమర్యాదలను వదలనే వదలరు. భక్తి మార్గములో మాకు మీరొక్కరు తప్ప మరెవ్వరూ లేరని పాడతారు. మీరాబాయి పాటలు, భజనలు కూడా ఉన్నాయి. స్త్రీలలో నెంబర్ 1 భక్తురాలు మీరాబాయి. పురుషులలో నెంబర్ 1 నారదుడని మహిమ చేయబడ్డారు. నారదుని కథ కూడా ఉంది కదా. ఎవరైనా కొత్తవారు నేను లక్ష్మిని వరించగలనని అంటే మిమ్మల్ని మీరు నేను యోగ్యుడినా, పవిత్రంగా సర్వగుణ సంపన్నంగా ఉన్నానా అని పరిశీలించుకోండి. ఇది వికారి పతిత ప్రపంచము. దాని నుండి కాపాడి పావనంగా చేసేందుకు తండ్రి వచ్చారు. పావనంగా అయితేనే లక్ష్మిని వరించడానికి యోగ్యులుగా అవుతారని చెప్పండి. ఇక్కడ బాబా వద్దకు వస్తారు. ప్రతిజ్ఞ చేసి ఇంటికి వెళ్ళగానే వికారాలలో పడిపోతారు. అటువంటి సమాచారాలు వస్తూ ఉంటాయి. బాబా చెప్తున్నారు, అటువంటి వారిని ఏ బ్రాహ్మణి తీసుకువస్తుందో వారిపై కూడా ప్రభావం పడుతుంది. ఇంద్రసభను గురించిన కథ కూడా ఉంది కదా. కావున తీసుకువచ్చే వారికి కూడా శిక్ష పడుతుంది. బాబా బ్రాహ్మణీలకు సదా చెప్తుంటారు, అటువంటి కచ్చాగా ఉన్న వారిని తీసుకురాకండి. నియమ విరుద్ధంగా తీసుకువచ్చినందున మీ స్థితి కూడా దిగజారిపోతుంది. వాస్తవానికి బ్రాహ్మణిగా అవ్వడం చాలా సహజం. 10-15 రోజులలోనే అవ్వవచ్చు.
ఎవరికైనా అర్థం చేయించేందుకు బాబా చాలా సహజమైన యుక్తిని తెలియజేస్తారు. భారతీయులైన మీరు ఆది సనాతన దేవీ దేవతా ధర్మము వారిగా ఉండేవారు, స్వర్గవాసులుగా ఉండేవారు. ఇప్పుడు నరకవాసుల నుండి స్వర్గవాసులుగా అవ్వాలంటే ఈ వికారాలను వదలండి. కేవలం తండ్రిని స్మృతి చేస్తే వికర్మలు వినాశనమవుతాయి. ఎంత సహజము! కానీ కొందరు ఏమీ అర్థం చేసుకోరు. స్వయమే అర్థం చేసుకోకుంటే ఇతరులకు ఏం అర్థం చేయించగలరు? వానప్రస్థ స్థితిలో కూడా మోహపాశము లాగుతూ ఉంటుంది. ఈ రోజుల్లో వానప్రస్థ స్థితిలోకి అంతగా వెళ్ళడం లేదు. తమో ప్రధానం కదా, ఇక్కడే చిక్కుకొని ఉంటారు. మొదట వానప్రస్థుల కొరకు పెద్ద పెద్ద ఆశ్రమాలు ఉండేవి. ఈ రోజుల్లో అన్నీ లేవు. 80-90 సంవత్సరములైనా ఇల్లు వాకిళ్లను అంటిపెట్టుకునే ఉంటారు. శబ్దము నుండి దూరంగా వెళ్ళాలని అనుకోరు. ఇప్పుడు ఈశ్వర చింతన చేయాలని అనుకోరు. భగవంతుడు ఎవరో అందరికీ తెలియదు. సర్వవ్యాపి అనేస్తే ఎవరిని స్మృతి చెయ్యాలి? మేము పూజారులుగా అయ్యామని కూడా అర్థం చేసుకోరు. తండ్రి మిమ్మల్ని పూజారి నుండి పూజ్యులుగా 21 జన్మల కొరకు తయారు చేస్తున్నారు. దీని కొరకు పురుషార్థము చెయ్యాలి. ఈ పాత ప్రపంచము సమాప్తమవ్వనున్నదని బాబా అర్థం చేయించారు. ఇప్పుడిక ఇంటికి వెళ్ళాలనే చింత ఉండాలి. అక్కడ వికారీ విషయాలే ఉండవు. తండ్రి వచ్చి ఆ పవిత్ర ప్రపంచము కొరకు ఏర్పాట్లు చేయిస్తున్నారు. సర్వీసు యోగ్యులైన అపురూపమైన పిల్లలను కనులపై కూర్చోబెట్టుకొని తీసుకువెళ్తారు. కావున అధములను ఉద్ధరించేందుకు ధైర్యముండాలి. ఆ ప్రభుత్వములో పెద్ద పెద్ద గ్రూపులు ఉంటాయి. విద్యావంతులై ఎంత టిప్టాప్గా ఉంటారు. ఇక్కడ అనేక మంది పేదవారు, సాధారణమైన వారు ఉన్నారు. వారిని తండ్రి కూర్చొని ఎంత శ్రేష్టంగా తయారు చేస్తున్నారు. నడవడికలు కూడా చాలా శ్రేష్టంగా ఉండాలి. భగవంతుడు చదివిస్తున్నారు. ఆ చదువులో ఏదైనా పెద్ద పరీక్షలో పాస్ అయితే వారు ఎంత టిప్టాప్గా ఉంటారు. ఇక్కడ తండ్రి పేదల పెన్నిధిగా ఉన్నారు. పేదవారే ఏదో కొంతైనా పంపుతూ ఉంటారు. 1-2 రూపాయల మనీ ఆర్డర్ అయినా పంపుతూ ఉంటారు. తండ్రి చెప్తున్నారు, మీరు మహాన్ భాగ్యశాలురు. ప్రతిఫలంగా మీకు చాలా లభిస్తుంది. ఇదేమీ నూతన విషయం కాదు. సాక్షిగా ఉండి డ్రామాను చూస్తారు. తండ్రి చెప్తున్నారు, పిల్లలు బాగా చదువుకోండి. ఇది ఈశ్వరీయ యజ్ఞము. ఏం కావాలో తీసుకోండి. కానీ ఇక్కడ తీసుకుంటే అక్కడ తక్కువైపోతుంది. స్వర్గములో అయితే అన్నీ లభిస్తాయి. బాబాకు సర్వీసులో చాలా చురుకైన తెలివైన పిల్లలు కావాలి. సుదేశ్ లాంటి, మోహిని లాంటి సర్వీసు చెయ్యాలనే ఉమంగము కలిగిన పిల్లలు కావాలి. మీ పేరు చాలా ప్రసిద్ధమైపోతుంది. తరువాత మిమ్మల్ని చాలా గౌరవిస్తారు. బాబా అన్ని ఆదేశాలను ఇస్తూ ఉంటారు. బాబా ఇక్కడ పిల్లలకు చెప్తుంటారు, ఎంత సమయం దొరికితే అంత సమయము స్మృతిలో ఉండండి. పరీక్ష రోజులు సమీపించగానే ఏకాంతంలోకి వెళ్ళి చదువుకుంటారు. ప్రైవేట్ టీచర్ను కూడా పెట్టుకుంటారు.
మన వద్ద టీచర్లు చాలామంది ఉన్నారు. కేవలం చదివే అభిరుచి ఉండాలి. తండ్రి చాలా సహజంగా అర్థం చేయిస్తారు. కేవలం స్వయాన్ని ఆత్మ అని నిశ్చయం చేసుకోండి. ఈ శరీరమైతే వినాశి, ఆత్మలైన మీరు అవినాశి. ఈ జ్ఞానము ఒక్కసారి మాత్రమే లభిస్తుంది. సత్యయుగము నుండి కలియుగము చివరి వరకు ఈ జ్ఞానము ఎవ్వరికీ దొరకనే దొరకదు. మీకు మాత్రమే లభిస్తుంది. మేము ఆత్మలమని బాగా నిశ్చయము చేసుకోండి. తండ్రి ద్వారా మనకు వారసత్వము లభిస్తుంది. తండ్రి స్మృతి ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి. ఇది లోపల మెదులుతూ ఉన్నా చాలు. దీని వలన చాలా కళ్యాణము జరుగుతుంది. కానీ చార్టు రాయనే రాయరు. రాస్తూ రాస్తూ అలసిపోతారు. బాబా చాలా సహజము చేసి అర్థం చేయిస్తారు. ఆత్మలైన మనము సతోప్రధానంగా ఉండేవారము. ఇప్పుడు తమోప్రధానంగా అయిపోయాము. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చేస్తే సతోప్రధానంగా అవుతారు. ఎంత సహజమైనా మళ్ళీ మర్చిపోతూ ఉంటారు. ఎంత సమయము కూర్చుంటారో స్వయాన్ని ఆత్మ అని భావించండి. నేనాత్మను, బాబా బిడ్డను. తండ్రిని స్మృతి చేస్తే స్వర్గచక్రవర్తి పదవి లభిస్తుంది. తండ్రిని స్మృతి చేస్తే అర్ధకల్పములోని పాపాలు భస్మమైపోతాయి. ఎంత సహజమైన యుక్తులు తెలియజేస్తారు. పిల్లలంతా వింటున్నారు. స్వయంగా ఈ బాబా కూడా అభ్యసిస్తారు. కనుకనే నేర్పిస్తారు కదా. నేను బాబా రథమును, బాబా నాకు తినిపిస్తారు. పిల్లలైన మీరు కూడా అలాగే భావించండి. శివబాబాను స్మృతి చేస్తూ ఉంటే ఎంతో లాభము చేకూరుతుంది. కానీ మర్చిపోతారు. చాలా సహజము. వ్యాపారములో గిరాకీలు రాలేదంటే స్మృతిలో కూర్చోండి. నేనాత్మను, బాబాను స్మృతి చెయ్యాలి. అనారోగ్య సమయంలో కూడా స్మృతి చేయవచ్చు. బంధనములో ఉన్నవారు కూడా ఇంట్లో కూర్చొని స్మృతి చేస్తూ ఉంటే 10-20 సంవత్సరాల వారి కంటే శ్రేష్టమైన పదవిని పొందగలరు. మంచిది. मीठे मीठे सिकीलदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, సర్వీసులో చాలా చురుకుగా తెలివైన వారిగా ఉండాలి. ఎంత సమయము లభిస్తుందో అంత సమయము ఏకాంతంలో కూర్చొని తండ్రిని స్మృతి చెయ్యాలి. చదువుపై అభిరుచిని ఉంచుకోవాలి. చదువుపై అలగరాదు. 2వ పాయింట్, మీ నడవడికలను చాలా శ్రేష్టంగా ఉంచుకోవాలి. చాలు, ఇక ఇంటికి వెళ్ళాలి. పాత ప్రపంచము సమాప్తమవ్వనున్నది. కనుక మోహపాశాలను తెంచివేయాలి. వానప్రస్థ అవస్థ, శబ్దము నుండి దూరంగా ఉండుటలో ఉండే అభ్యాసము చెయ్యాలి. అధములను కూడా ఉద్ధరించే సేవ చెయ్యాలి. వరదానము: శ్రేష్ఠ వృత్తి ద్వారా వృత్తులను పరివర్తన చేసే సదా సిద్ధిస్వరూప భవ. వివరణ: సిద్ధిస్వరూపంగా అయ్యేందుకు వృత్తి ద్వారా వృత్తులను, సంకల్పము ద్వారా సంకల్పాలను పరివర్తన చేసే కార్యాన్ని చేయండి. అందుకు రీసెర్చ్ చేయండి. ఎప్పుడైతే ఈ సేవలో బిజీగా అయిపోతారో అప్పుడు ఈ సూక్ష్మ సేవ
స్వతహాగా చాలా బలహీనతలను దూరం చేసేస్తుంది. ఇప్పుడు ఇందుకు ప్లాన్ తయారు చేస్తే జిజ్ఞాసువులు కూడా బాగా పెరుగుతారు. రాబడి కూడా చాలా పెరుగుతుంది. ఇల్లు కూడా లభిస్తుంది. అన్ని సిద్ధులు సహజమైపోతాయి. ఈ విధియే సిద్ధి స్వరూపంగా చేసేస్తుంది. స్లోగన్: సమయాన్ని సఫలం చేస్తూ ఉంటే సమయం యొక్క మోసము నుండి రక్షింపబడతారు. ఈరోజు అవ్యక్త ఇషారా పాయింట్: తండ్రికి పిల్లలపై ఎంత ప్రేమ ఉందంటే వారు ప్రతిరోజు ఆ ప్రేమ కారణంగా ఇంత పెద్ద లెటర్ రాస్తారు, ప్రియమైన స్మృతులను ఇస్తారు. అంతేకాక సాథీగా అయ్యి తోడు నిభాయిస్తారు. కనుక ఈ ప్రేమలో మీలోని అన్ని బలహీనతలను బలి ఇచ్చేయండి. పరమాత్మ ప్రేమలో ఎంతగా ఇమిడి ఉండాలంటే ఎప్పుడూ హద్దు ప్రభావం తన వైపు ఆకర్షించరాదు. సదా బేహద్దు ప్రాప్తులలో మగ్నమై ఉండండి. తద్వారా ఆత్మిక సుగంధము వాతావరణంలో వ్యాపించాలి. విశేష సూచన: బాబా శ్రీమతానుసారము మురళి కేవలం బాబా పిల్లలకు మాత్రమే. రాజయోగ కోర్సు కూడా తీసుకోని వారికి కాదు. అందువలన అందరికీ విజ్ఞప్తి ఏమిటంటే సాకార మురళి యొక్క ఆడియో లేక వీడియోలను యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లేక ఏ వాట్సాప్ గ్రూపులకు కూడా పోస్టు చెయ్యకండి. ఓం శాంతి.